బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో బంజారానగర్లో బెల్ షాప్ నడిపి ప్రస్తుతం మానేసిన తనను బోరాబండ పోలీసులు ఇప్పటికీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక పోలీసులు తనను ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావడం లేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. నగరంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో బంజారానగర్లో బెల్ షాప్ నడిపి ప్రస్తుతం మానేసిన తనను బోరాబండ పోలీసులు ఇప్పటికీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే బోరబండ బంజారానగర్ లో పోలీసులు అరాచకాలు ఎక్కువని చెప్పేసి ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడే యత్నం చేసింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు వారించడంతో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. ఇక్కడ కారణం ఏంటి అని తెలిపితే గనక పోలీసుల వేధింపులు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన మాటల్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఏదైతే బోరబండ బంజారానగర్ లో ఉంటున్న ఆ మహిళ గతంలో బెల్ట్ షాపులు నడిపేది. బెల్ట్ షాపుల సందర్భంగా అప్పుడు పోలీసులు వచ్చి ఆమెని వేధించడంతో పాటుగా ఆ ముడుపులు తీసుకుని వెళ్లేవారు అని చెప్పేసి ఆమె చెప్పింది. అయితే ఈ క్రమంలోనే ఆమె బెల్ట్ షాపులన్నీ కూడా మానేసి చాలా కాలం అయింది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా పోలీసులు రావడము, ఆమెని బెదిరించడము, పైసలు వసూలు చేసుకుని పోవడం లాంటివి చేస్తున్నారని చెప్పేసి ఆమె తన ఆవేదనలో వెళ్ళగక్కడం జరిగింది. అయితే ఈ వేధింపులు ప్రతిరోజు కూడా ఈ వేధింపులు భరించలేక ముడుపులు ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే మరోలాగా వ్యవహరించడం, అదేవిధంగా పోలీసులు ప్రతిరోజు వచ్చి బెదిరించడం, ముడుపులు ఇవ్వకపోతే బెదిరించడం లాంటివి చేస్తున్నారని చెప్పేసి తద్వారా తనకు అవమానం కలగడమే కాకుండా మానసిక వేదన గురవుతున్నానని చెప్పేసి కూడా ఆమె పదే పదే తన ఆవేదనను వెళ్ళగక్కుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాను ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే కుటుంబ సభ్యులు వారించడంతో పరిస్థితి అయితే కాస్త సద్దుమడిగిందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఆమె ఏదైతే పాయింట్ లేవదీస్తుందో, ఏదైతే పోలీసుల వేధింపులు అనేది ఈ బెల్ట్ షాపుల నిర్వహణ గతంలో ఎప్పుడో జరిగింది. సో ఆ కేసునే దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఈ విధంగా హెరాస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. అంటే పోలీసులు ఒకవైపు ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే మరోవైపు ఈ తరహా వ్యవహారాలను నడిపించడం అనేది చాలా మంది అక్కడున్న వాసులు అయితే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు, బంజారానగర్ వాసులు కోరుతున్నారు. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాగుల మీద సారు ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్ ఒక వీడియో తీస్తున్నారు. చచ్చిపోమంటారు, నువ్వు చచ్చిపోయిన బాధ లేదు, పేరు రాసుకో. శేఖర్ సారు బాగా చేస్తే టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు వీడియో కూడా తీస్తున్నారు. చచ్చిపోతున్నా సార్ ఇబ్బంది పెడుతున్నారు. చచ్చిపోతున్నా కూడా డోర్ వాళ్ళు పెట్టుకొని తీస్తాడంట. ఈ టార్చర్ వద్దుకోవాలి. చెప్పు, రికార్డ్ చేసుకుంటున్నావా? రికార్డ్ చేసుకో చెప్తున్నా. శేఖర్ సారు, ఆవుల మీద సారు వీడియో కాడు సారు ఇద్దరు లేడీస్ ఇబ్బంది పెడుతున్న సాఫ్ కారణం వాళ్ళే. ఈ నాన్న సీసీ కెమెరా రికార్డ్ కాకుండా పక్కన అవుతుంది చూడు. ఊరికే టెన్షన్ పెడుతూ నేను బతకలేదు చెప్పి చచ్చిపోతున్నా. ఇబ్బంది పెట్టినా నా వల్ల నయం చేస్తాం, చచ్చిపోతా. నా పిల్లలు పెళ్లి చేసిన పోయినా బాధలేదు. ఆయన పిల్లలు చిన్నగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఆయన డ్యూటీ కానీ జీవితాంతం సగ వల్ల నాకు న్యాయం జరిగిందని బతుకుతాడు. కానీ ఈ మాత్రం వాళ్ళు ఏమైపోతాం నాకు తెలియదు. ఎందుకు ఆవేశం? నేను 8:30కు వస్తాను అన్న. 8:30కు వస్తా. నేను నరసింహాలు ఉన్నాడు కదా, నేను చెప్పేది మొన్న కూడా అన్న వీడియో నేను